ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ అనుదిన వాగ్దాన కార్యక్రమం ద్వారా ఈ విధముగా మిమ్మల్ని కలుసుకున్నటకు దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి ముందుగా దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉన్నాను. అదేవిధంగా ఈ అనుదిన వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షించున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మా కొరకు, మా పరిచయ కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరినీ కోరుచూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము ప్రభు మీకు ఇచ్చే వాగ్దానము ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 41వ వచనమునై ఉన్నది. ఆ వాగ్దాన వచనమును నేను మీ కొరకు చదువుచూ ఉన్నాను. ప్రార్థనాపూర్వకంగా ఆలకించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరినీ కోరుచూ ఉన్నాను. ఆ వాగ్దాన వచనం ఈ విధంగా రాయబడి ఉన్నది: వారికి మేలు చేయుటకు వారి యందు ఆనందించుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానమును దేవుడు అన్నాడు ఇర్మియా ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన వాగ్దానంగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయులు చేసిన పాపములను బట్టి దేవుడు వారిని బబులోను రాజైన నెబుకద్నెజరు చేతికి అప్పగించినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. యెరూషలేమును బబులోనీయులు ముట్టడించారు. దేవుని ప్రజలు భయముతో, దుఃఖములో, నిరాశలో ఉన్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. అయితే దేవుడు ఇశ్రాయేలు ప్రజలు చేసిన పాపములను బట్టి వారిని శిక్షించిన దేవుడు తానే తన ప్రజల విషయమై మరలా తన మనస్సును పెద్దదిగా చేసుకొని దేవుడు ఇర్మియా ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ వారికి వారి పూర్వ క్షేమ స్థితిని అనుగ్రహిస్తానని, వారికి మేలు చేసి వారిని తిరిగి వారి స్వదేశంలో నాటుతానని, అంటే స్థిరపరుస్తానని దేవుడు వాగ్దానములు ఇచ్చినట్లు ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 36 నుండి 44 వరకు రాయబడిన వాక్య వచనాల్లో మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చదువుకున్న వాగ్దాన వచనంలో మనం చూస్తే వారికి మేలు చేయుటకు వారి యందు ఆనందించుచున్నానని దేవుడు వాగ్దానం ఇచ్చినట్లు మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి మేలు చేయడం అంటే ఎంతో ఇష్టం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మేలు చేయటందు సంతోషించే దేవుడు, ఆనందించే దేవుడని ఈ వాగ్దానం మనకి తెలియజేస్తుంది. బలహీనతలో, నిరాశలో, భయముతో, దుఃఖంలో ఉన్న తన ప్రజలను తిరిగి సరిచేసి, సమకూర్చి, స్థిరపరిచి, వారిలో భయభక్తులు పుట్టించి వారిని ఆశీర్వదించుట కొరకు మేలు చేస్తానని, మేలు చేస్తూ సంతోషిస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానము దేవునికి తన ప్రజల పట్ల ఉన్న గొప్ప మనస్సును, ప్రేమను, బాధ్యతను మనకు తెలియజేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే దేవుని వాక్యంలో మనం చూస్తే దేవుని ద్వారా ఎవరు మేలు పొందుకుంటారు అని దేవుని వాక్యంలో మనం చూస్తే 34వ కీర్తన 10వ చరణంలో మనం చూస్తే యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు అని మనం చూస్తూ ఉన్నాం. దేవుణ్ణి ఎవరైతే ఆశ్రయిస్తారో వారు దేవుని ద్వారా మేలులు పొందుకుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండవదిగా 125వ కీర్తన 4వ చరణంలో మనం చూస్తే యెహోవా మంచి వారికి మేలు చేయను అని మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, మంచి మనస్సును కలిగి మంచి సమాచారం తీసుకుని వచ్చిన కాలేబునకు దేవుడు కట్టబడిన పట్టణమైన హెబ్రోన్ను దేవుడు స్వాస్థ్యముగా ఇచ్చినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. అంటే మంచి వారికి దేవుడు మేలు చేసే దేవుడై ఉన్నాడు. అంతేకాకుండా సామెతల గ్రంథం 13వ అధ్యాయం 21వ వచనంలో మనం చూస్తే నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా వచ్చును అని మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుని దృష్టికి నీతి కలిగి ఎవరైతే ప్రవర్తిస్తారో వారు దేవుని ద్వారా మేలులు పొందుకుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నాలుగవదిగా రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో మనం చూస్తే దేవుణ్ణి ప్రేమించే వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవి అని మనం చూస్తూ ఉంటాం. దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో, దేవుని వాక్యాన్ని ఎవరైతే ప్రేమిస్తారో, దేవుని సన్నిధిని ఎవరైతే ప్రేమిస్తారో వారు దేవుని ద్వారా మేలులు పొందుకుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు దేవుడు చేసిన ఎన్నో మేలులు మనం దేవుని వాక్యంలో చూస్తాం. అయితే కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేద్దామని ఆశపడుచున్నాను. మనము నిర్గమాకాండం 18వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తే యెహోవా ఐగుప్తీయుల చేతిలో నుండి విడిపించి ఇశ్రాయేలులకు చేసిన మేలంతటిని గూర్చి ఇత్రో సంతోషించను అని మనం చూస్తాం. అంటే మోషేకు ఇత్రోకు జరుగుతున్న సంభాషణలో ఈ విషయాలు మనకు కనబడుతూ ఉంటాయి. మోషే ఇశ్రాయేలులకు దేవుడు చేసిన మేళ్ళన్నిటినీ అక్కడ
అక్కడ వివరించి తెలియపరుస్తున్నప్పుడు తన మామయ్య అయిన యిత్రో సంతోషిస్తున్నట్లు మనం చూస్తాం. అంటే దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు చేసిన మేలులు ఎంతో గొప్పవి. ఎందుకంటే భయంకరమైన కఠినమైన దాస్యము నుండి, కఠిన హింసల నుండి, ప్రాణములు విసికిన స్థితి నుండి దేవుడు, ఆ ఐగుప్తు దాస్యం నుండి దేవుడు విడిపించినట్లు మనం చూస్తాం. విడిపించడమే కాకుండా అడ్డొచ్చే ప్రతి దాన్ని దేవుడు తొలగించి తన ప్రజలను దేవుడు నడిపించినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. బంధకముల నుండి దేవుడు ఇశ్రాయేలు ప్రజలను విడిపించి వారికి మేలు చేసినట్లు మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆది కాండము 50వ అధ్యాయం 20వ వచనంలో మనం చూస్తే యోసేపు తన అన్నలతో మాట్లాడుతున్న విషయం మనకు అక్కడ కనబడుతుంది. అంటే యోసేపుకు మనుషులు, అంటే తన సొంత అన్నలే కీడు చేసిన, హాని చేసిన యోసేపు అంటున్నాడు, ఈ కీడిని దేవుడు నాకు మేలుకరంగా మార్చి ఈ రోజున ఉన్నట్లు అనేకులను పోషించడంలో దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. దేవుడు దాని కొరకు ఉద్దేశించాడు. కీడును కూడా మేలుగా దేవుడు మార్చివేశాడని యోసేపు అక్కడ తెలియపరుస్తున్నట్లు మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం చూస్తే సొలొమోను దేవుణ్ణి జ్ఞానం అడిగినట్లు, తెలివి అడిగినట్లు మనం చూస్తాం. అయితే దేవుడు సొమ్మును, ఘనతను, ఐశ్వర్యమును కూడా దేవుడు సొలొమోనుకి ఇచ్చి ఆర్థికంగా సొలొమోనుకు మేలు చేసినట్లు మనం చూస్తాం. అంటే దేవుడు ఆర్థిక పరమైన మేలు మనకు దయచేసే దేవుడు. అంతేకాకుండా మరణకరమైన రోగంతో బాధపడుతున్న హిజ్కియాను దేవుడు బాగు చేసి 15 సంవత్సరాల ఆయుష్ను దేవుడు పొడిగించి ఆరోగ్యపరంగా హిజ్కియాకు మేలు చేసినట్లు మనం చూస్తూ ఉంటాం. అంతేకాకుండా దేవుడు తన కృప ద్వారా, తన పరిశుద్ధాత్మ సహాయము ద్వారా మన ఆత్మీయ ఎదుగుదల కొరకు మనకి ఆత్మీయ మేలులు చేసే దేవుడై ఉన్నాడు. తన సేవకుల ద్వారా మనకి ఎటువంటి ఆత్మీయ ఆహారం అవసరమో దేవుడు తన సేవకులను ప్రేరేపించి వారి ద్వారా మనతో మాట్లాడి మన ఆత్మీయ జీవితానికి మేలు కలుగు చేసే గొప్ప దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం ద్వారా దేవుడు, ఈ వాగ్దానం వీక్షిస్తున్న మీ అందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. మీకు మేలు చేయటందు దేవుడు మీ అందు సంతోషపడే దేవుడు, ఆర్థిక పరంగా మీకు మేలు చేసే దేవుడు, ఆరోగ్యపరంగా మేలు చేసే దేవుడు, మంచి ఆరోగ్యకరమైన పరిస్థితులు అనుగురించి మీకు మేలు చేసే దేవుడు, ఆత్మీయంగా దేవునిలో బలపడాలని ఆశ కలిగి ఎవరైతే దేవుని దగ్గర మొరపెడుతున్నారో వారి విషయంలో కూడా దేవుడు ఆత్మీయంగా మేలు కలుగు చేసే దేవుడు. అంటే వారికి ఆత్మీయ అభివృద్ధిని, ఆత్మీయ క్షేమాభివృద్ధిని దేవుడు అనుగ్రహించే గొప్ప దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. గనుక దేవుడి ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా మీ అందరితో మాట్లాడుతూ ఉన్నాడు. మేలు చేయటి యందు మన దేవుడు ఆనందించే దేవుడు. మీకు మేలు చేద్దామని దేవుడు ఆశపడుతున్నాడు. కనుక దేవుడు కోరే ఆత్మీయతని కలిగి దేవుని ద్వారా గొప్ప మేలుని మీరు పొందుకోవాలని ప్రభు సేవకునిగా నేను కోరుచు ఈ వాగ్దానపు మాట నేను ముగిస్తున్నాను. ప్రభు ఈ వాగ్దానం మీ పట్ల నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన కార్యక్రమాన్ని ముగింపు ప్రార్థన ద్వారా మనం ముగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ఒక చక్కటి వాగ్దానపు మాట ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు నీకే స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. దేవం, మేలు చేయటి యందు నీవు ఆనందించే దేవుడు అని తెలియపరిచిన ఈ వాగ్దానపు మాటను బట్టి నీకే స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ వాగ్దానాన్ని వీక్షించిన ప్రతి ఒక్కరు కూడా నీవు కోరే ఆత్మీయ స్థితిని కలిగి నీ ద్వారా గొప్ప మేలులు వారు పొందుకున్నటకు మీరే సహాయం చేయండి. వీక్షించిన వారి ఆరోగ్యాలు దీవించండి, వారి ఆత్మీయ జీవితాలను మీరు దీవించండి. వారు తలపెట్టే కార్యాల్లో నీ కృపను, కాపుదలను, నీ సన్నిధిని వారికి అనుగ్రహించండి. ప్రయాణాల్లో మీరు తోడుగా నడిపించమని, నీ కృపను వారికి తోడుగా ఉంచి మీరే వారిని బలపరిచి నడిపించమని దేవ, ఈ వాగ్దాన కార్యక్రమం ద్వారా నీ నామానికే మహిమ, ఘనత, ప్రభావమును చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణమైనది, అపవాది క్రియల కలంత నాశనం కలుగునుగాక. ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబములను నూరంతలుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.